హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ బుక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ గురించి రీజనింగ్ సబ్జెక్ట్లో భాగంగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అలాగే ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు రీజనింగ్ సబ్జెక్టుకు సంబంధించి ప్రతి టాపిక్ అయితే నా ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే గత పోటీ పరీక్షల్లో అడిగిన క్వశ్చన్స్ కూడా మీకు నా ఛానల్లో కొంతవరకు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వాటికి పూర్తి సొల్యూషన్ అయితే మీకైతే కొన్ని వీడియోలో ఆల్రెడీ చేశాను. సో ఈ వీడియోలో మీకు ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ గురించి మీకు చెప్పబోతున్నాను. సో మనకి ఈ కాన్సెప్ట్ నుంచి, ఈ టాపిక్ నుంచి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇవి మెయిన్గా మనైతే రైల్వే ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అలాగే రైల్వే ఎగ్జామ్స్ మరియు ఆర్ఆర్ అంటే మనకి గ్రూప్ 4 ఎగ్జామ్స్కి ఇవి డెఫినెట్గా అడుగుతున్నాడు ఇటువంటి క్వశ్చన్స్. అలాగే ఎస్ఐ క్వశ్చన్స్లో కూడా ఎస్ఐ, ఆర్ఆర్బి మరియు మనకి పంచాయత్ సెక్రటరీ, కానిస్టేబుల్, సో ఇలాంటి క్వశ్చన్స్లో కూడా మనకి టీఎస్పీఎస్సీ అంటే మన తెలంగాణ మరియు ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి అంటే మన తెలుగు రాష్ట్రంలో నిర్వహించే ప్రతి కార్పొరేట్ ఎగ్జామ్స్లో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ గురించి మనకైతే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్లో మనకి క్వశ్చనింగ్ అయితే ఇలా ఉంటుంది. సో మనకి క్వశ్చన్ చూద్దాం ఒకసారి. క్రింది అంకెల వరుసలో అంటే మనకి ఇక్కడ ఒక నెంబర్ సిరీస్ అయితే ఇచ్చాడు, కింద నెంబర్ సిరీస్ ఇచ్చాడు. అంటే మనకి ఇందులో ఎన్ని 5లు ఈ సిరీస్లో అంటే 755 నుంచి ఇక్కడ లాస్ట్ చివరి వరకు ఉన్నాయి కదా. సో ఈ సిరీస్లో, ఈ సీక్వెన్స్లో ఎన్ని 5లు, అలాగే వాటికి ముందు వెంటనే 7ను, వాటికి తర్వాత వెంటనే 6ను కలిగి ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సో ఇలానే అడగడం జరుగుతుంది క్వశ్చన్లో ఈ టాపిక్ నుంచి. సో మన క్వశ్చన్ అయితే మనకి బేస్ ఇదండి, ఎన్ని 5లు. మనకి క్వశ్చన్ బేస్ అయితే 5. ఎన్ని 5లు వాటికి ముందు వెంటనే, అంటే వాటికి ముందు అంటే బిఫోర్ అంటే ఏదవుతుంది, 5కి బిఫోర్, ముందు వెంటనే 7ను, అలాగే వాటికి తర్వాత వెంటనే అంటే తర్వాత అంటే నెక్స్ట్, ఆఫ్టర్, తర్వాత వెంటనే 6ను కలిగి ఉన్నాయి. 6ను కలిగి ఉన్నాయి. సో ఇక్కడ 5 అనే నెంబర్కి ముందు వెంటనే 7 కలిగి ఉండాలి, తర్వాత వెంటనే 6ను కలిగి ఉండాలి. సో ఇలాంటివి మనకి ఈ సీక్వెన్స్లో అంటే మనకి ఈ సిరీస్లో ఎన్ని జతలు ఉన్నాయి, సో అదే మనకి అడగడం జరిగింది. సో ఎన్ని 5లు, సో ఇది బేస్. సో మనకి అది బేస్ చేసుకొని చేసుకోవాలి. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి, 756 ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో మనం చెక్ చేయాలి ఈ సిరీస్లో. 756. సో ఇక్కడ 1 టైం వచ్చింది. నెక్స్ట్ 756. సో ఓన్లీ 1 టైమే ఉంది ఈ సిరీస్లో. 756 ఓన్లీ 1 టైమే రావడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అవుతుంది. సో ఇలా ఈ అంటే మనకి ఆల్ఫా న్యూమరికల్ సిరీస్లో ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ కావడం జరుగుతుంది. సో మనకి ఇచ్చిన ఒక సీక్వెన్స్లో మనకి ఇలాంటి ఒకటి ప్యారా ఇస్తాడు. అంటే మనకి నెంబర్ సిరీస్కి సంబంధించి ఒక సీక్వెన్స్లో అయితే మనకి నెంబర్స్ అయితే జరుగుతుంది. ఒక 15 to 20 నెంబర్స్ అయితే సీరియల్లో ఇస్తాడు. సో అలాంటి నెంబర్స్ మనకి ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఆ సిరీస్లో లేదా ఆ సీక్వెన్స్లో కనుక్కోమని క్వశ్చన్ అయితే రేజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనం గెస్ చేయాలి. సో మనకి బేస్ ఏంటి ఇక్కడ 5. ఎన్ని 5లు మనకు కావాల్సింది, ఎన్ని 5లు వాటికి ముందు వెంటనే 7ను కలిగి ఉండాలి, అలాగే వాటికి తర్వాత వెంటనే 6ను కూడా కలిగి ఉండాలి. సో ఇలాంటివి ఎన్ని ఈ సీక్వెన్స్లో ఉన్నాయి, అదే మనకి క్వశ్చన్. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి, మనకి 1 ఉండడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో క్రింది అంకెల వరుసలో ఎన్ని 7లు వాటికి ముందు వెంటనే 6ను కలిగి తర్వాత వెంటనే 4ను కలిగి లేవు. సో ఇక్కడ క్వశ్చన్ గమనించండి, క్వశ్చన్ చేంజ్ అయింది. క్రింది అంకెల వరుసలో ఎన్ని 7లు, సో మనకి బేస్ వచ్చేసి ఎన్ని 7లు కనుక్కోవాలి. ఎన్ని 7లు వాటికి ముందు వెంటనే 6ను కలిగి ఉండాలి, తర్వాత వెంటనే 4ను కలిగి ఉండకూడదు. అంటే ఇక్కడ మనకి ఎన్ని 7లు కనుక్కోవాలి కాబట్టి వాటికి ముందు వెంటనే ఎంత ఉండాలి, 6ను కలిగి ఉండాలి, మరి తర్వాత వెంటనే 4ను కలిగి ఉండకూడదు. తర్వాత వెంటనే అంటే మనకి నెక్స్ట్ 4. సో ఇది ఉండద్దు, మనకి 6 ఉండాలి,
దీనికి బిఫోరు, ఆఫ్టర్ మాత్రం మనకి 4 ఉండకూడదు క్వశ్చన్, అలానే ఇవ్వడం జరిగింది మనకి. సో అలాంటి క్వశ్చన్స్ అంటే ఇలాంటి సిరీసు అంటే ఇలా మనకి ఎన్ని జతలు ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి ఇందులో ఈ సిరీస్లో చూద్దాం. 674 అంటే ఇక్కడ 674 తప్ప మనకి 671, 672, 673, నెక్స్ట్ 675. సో ఇలా ఉండొచ్చు కానీ ఇలా ఉండకూడదు. అంటే మనకి 7కి బిఫోర్ 6 ఉండాలి, మ్యాండేటరీ అది. తర్వాత మాత్రం 4 తప్ప మనకి మిగతా అంకెల్లో ఏవైనా ఉండవచ్చు. అంటే మనకి ఇలా 671, 672, 673, 675, అలా 676, 677, 678, 679, 670 కూడా ఉండవచ్చు. సో ఇట్లా మనకి ఇలా ఎన్ని ఉన్నాయో చూద్దాం ఇందులో ఈ సిరీస్లో. 674 అంటే మనకి కావాల్సింది 67. సో ఇక్కడ ఒకటి ఉంది ఆల్రెడీ. 675 ఒక్కసారి వచ్చింది ఆల్రెడీ. 672 2 టైమ్స్ వచ్చింది. 674. సో ఇలా ఉండకూడదు. మనకి క్వశ్చన్లో అడిగింది మాత్రం ఇదే, ఇలా ఉండకూడదు. అంటే ఇలా తప్ప మనకి 671, 672. సో ఇలా ఉన్న వాటిని మనం ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి ఈ సిరీస్లో. సో అలా ఎన్ని ఉన్నాయి మనకి 675 ఒకటి ఉంది, 672. సో ఇలా 2 టైమ్స్ ఉన్నాయి. సో 2 ఉండడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఇలా ఎన్ని ఏడులు వాటికి ముందు వెంటనే 6ను కలిగి ఉండి తర్వాత వెంటనే 4 కలిగి లేవంటే ఆన్సర్ వచ్చేసి మనకి 2, అంటే 2 టైమ్స్ ఉన్నాయి. 2 టైమ్స్ ఈ సిరీస్లో ఉండడం జరిగింది. అలాగే ఇందులో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇందులో క్వశ్చన్ చేంజ్ అయింది మళ్ళీ. క్రింది అంకెల వరుసలో ఎన్ని 4లు వాటికి ముందు వెంటనే 7ను కలిగి తర్వాత వెంటనే 3ను కలిగి లేవు? అంటే క్రింది అంకెల వరుసలో ఎన్ని 4లు అంటే మనకి బేస్ ఎన్ని 4లు అంటే మనకి వాటికి ముందు వెంటనే 7ను కలిగి ఉండాలి, అలాగే తర్వాత వెంటనే 3ను కలిగి లేవు, తర్వాత వెంటనే 3ను కలిగి లేవు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాకటి క్వశ్చన్ లాగానే 743 అంటే మనకి ముందు 7 ఉండాలి, తర్వాత 3 ఉండకూడదు. సో ఇలాంటి టైమ్స్ మనకి ఎలా రాసుకోవచ్చు అంటే ఇలాంటివి 741, 742, 744, ఎందుకంటే 743 ఉండకూడదు. అలాగే 745, 746, 747, 748, 749, నెక్స్ట్ 740. సో ఇలా ఉండవచ్చు కానీ మనకి 743 మాత్రం ఉండకూడదు. సో అలాంటివి మనకి ఈ సీక్వెన్స్లో ఎన్ని ఉన్నాయి, సో ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి అంటే మనకి 743 ఉండకూడదు. మిగతా అంటే ఇక్కడ మనకి 742 ఆల్రెడీ ఒకటి ఉంది. నెక్స్ట్ 746 అంటే ఇక్కడ 742 అంటే మనకి ఆల్రెడీ ఒకసారి వచ్చింది. 746 ఓకే 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 741 3 టైమ్స్, 743. సో ఇలా ఉండకూడదు, మనకి క్వశ్చన్లో ఇచ్చింది ఇదే కాబట్టి సో ఇలా ఉండకూడదని మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇలా తప్ప మనకి ఇలా ఏ రూపంలో అయినా ఉండవచ్చు. అంటే ఇచ్చిన వాటిల్లో మనకి ఇక్కడ రాసిన వాటిల్లో ఇలా అయినా ఉండవచ్చు కానీ ఇలా ఉండకూడదు. సో అలాంటివి మనకి ఇప్పటికీ 1, 2 ఇక్కడ 3 టైమ్స్ ఇది ఉండకూడదు కాబట్టి మనకి ఇది అవసరం లేదు. నెక్స్ట్ 746. సో 746 ఇక్కడ వచ్చింది అంటే మనకి 4. ఇక్కడ మనకి ఈ సీక్వెన్స్లో ఎన్నిసార్లు రిపీట్ అయింది 743 ఉండకుండా మిగతా అంకెల్లో అంటే అలా మనకి ఎన్నిసార్లు అంటే 4 టైమ్స్ రిపీట్ అయింది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 3 మనకి 4 టైమ్స్ రిపీట్ అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో. అలాగే ఇందులో మనకి నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అంకెల వరుసలో ఎన్ని 3లు వాటికి ముందు వెంటనే 6ను వాటికి తర్వాత వెంటనే 9ను కలిగి లేవు? సో ఇక్కడ బేస్ మనకి ఎన్ని 3లు
వాటికి ముందు వెంటనే 6ను సో ఇక్కడ కలిగి ఉండాలి అంటే ఇక్కడ ముందు వెంటనే 6ను కలిగి ఉండాలి అని మనకు చెప్పలేదు. సో కంటిన్యూషన్ చేశాడు దీన్ని. సో ముందు వెంటనే 6ను వాటికి తర్వాత వెంటనే 9ని కలిగి లేవు. సో ఇక్కడ 6 ఉండకూడదు, 9 ఉండకూడదు. సో ఇక్కడ మనకి సెంటర్లో వచ్చేసి 3 ఉంటుంది. ముందు వెంటనే 6ను ముందు వెంటనే అంటే మనకి బిఫోర్ అవుతుంది కాబట్టి 6ను అలాగే తర్వాత వెంటనే 9ని కలిగి ఉండకూడదు. సో 6 ఉండకూడదు, 9 కూడా ఉండకూడదు. సో ఇక్కడ మనకి అలా ఎన్నిసార్లు రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి 6 3 9 కాకుండా మనకి 1 3 1 నెక్స్ట్ 2 3 2 నెక్స్ట్ 3 3 4 నెక్స్ట్ 5 3 5 నెక్స్ట్ 6 3 6. సో ఇలా మనం 7 3 7 నెక్స్ట్ 8 3 8. సో ఇలా మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనకి ఎన్నిసార్లైనా రావచ్చు కానీ రిపీట్ కావచ్చు కానీ ఇలా మాత్రం ఉండకూడదు. ఇలాంటి సందర్భాల్లో అంటే ముందు 6 ఉండకూడదు, 3కి అలాగే 3కి నెక్స్ట్ 9 కూడా ఉండకూడదు. సో అలాంటివి మనకి సో ఇలా వస్తాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సో అలాంటివి మనకి ఈ సిరీస్లో ఎన్ని ఉన్నాయంటే 6 3 9 ఉండకూడదు. సో అలా ఇక్కడ మనకి 6 3 9 అంటే మిడిల్లో 3 ఉండాలి, మనకి బిఫోర్ మరియు ఆఫ్టర్ ఇక్కడ 9 3 6 ఆల్రెడీ ఒకసారి వచ్చింది. నెక్స్ట్ మిడిల్లో 6 3 9. సో ఇలా ఉండకూడదు. మనకి క్వశ్చన్లో రేజ్ చేసింది దీని గురించి. ఓకే, ఇలా ఉండకూడదు. సో ఇలా ఆల్రెడీ ఒకసారి వచ్చింది, ఒకసారి రిపీట్ అయింది. నెక్స్ట్ 3 మిడిల్లో 3 ఉంది. సో ఇది కూడా అలాగే మిడిల్లో 3 ఉంది కానీ బిఫోర్ 6 ఉంది, 9 ఉంది. సో ఇలా ఇది కూడా ఫెయిల్. ఆల్రెడీ 2 టైమ్స్ ఇప్పటివరకే వచ్చాయి. నెక్స్ట్ 6 3 9. సో ఇలా కూడా ఉండకూడదు. ఎందుకంటే మనకి కండిషన్ ప్రకారం 6 3 9 6 3 9 ఉండకూడదు. సో ఈ కండిషన్ ప్రకారం చూసినట్లయితే 8 90 2 టైమ్స్ అయితే రిపీట్ కావడం జరిగింది. 9 3 7 ఇది ఎందుకు మనం కన్సిడర్ చేయాలంటే ఎందుకు ఈ రిపీట్లో ఈ రిపీట్ లెటర్స్లో సీక్వెన్స్లో ఇది ఎందుకు మనకి ఆన్సర్లో యాడ్ చేయాలంటే ఇది 9 3 7 అంటే ఇక్కడ మిడిల్ 3 ఉంది. బిఫోర్ 6 తప్ప ఏ లెటర్ అయినా ఉండొచ్చు. అంటే 6 తప్ప ఏ లెటర్ అయినా అంటే మనకి 1 2 3 4 5 6 కాకుండా మన 7 8 9. సో ఇక్కడ 9 ఉంది కాబట్టి ఓకే. నెక్స్ట్ 9 ఉండకూడదు, మిగతా 8 డిజిట్స్ అయినా ఉండవచ్చు. అంటే మనకి అప్ టు 10 వరకు 1 2 3 అంటే 1 2 3 4 5 6 7 8 9 0 ఉంటాయి కదా. సో అందులో మనకి 9 తప్ప మిగతా డిజిట్స్ అయినా ఉండవచ్చు. అంటే 1 2 3 4 5 6 7 8. సో 9 ఉండకూడదు. నెక్స్ట్ 0. సో అలా ఏ సిరీస్లోనైనా మనకి ఇక్కడ వచ్చిందంటే అది మనకి దీనితో కాకుండా ఇంకా ఏ నెంబర్తోనైనా ఒకవేళ మ్యాచ్ అయితే అది రిపీటెడ్లో మనకి కౌంట్ చేయొచ్చు. ఎన్నిసార్లు రిపీట్ అయినా కౌంట్ చేయొచ్చు. సో అలా మనకి ఎన్నిసార్లు వచ్చాయి 936 1 టైం, 937 2 టైమ్స్ అయితే రావడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 1 2 టైమ్స్ రిపీట్ అయ్యాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అంకెల వరుసలో ఎన్ని 7లు వాటికి ముందు వెంటనే 6ను కలిగి ఆ 6కి ముందు అంటే ఆ 6కి ముందు వెంటనే 8ని కలిగి లేవు. సో ఇక్కడ క్వశ్చన్ కంప్లీట్గా ఇంకా డెప్త్కి వెళ్ళింది. మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. ఈ కింది అంకెల వరుసలో ఎన్ని 7లు, సో ఇక్కడ మనకి బేస్ 7 కాదండి, వాటికి ముందు వెంటనే 6ను కలిగి, సో ఇక్కడ ఎన్ని 7లు అని ఇచ్చాడు కదా, ఎన్ని 7లు వాటికి ముందు వెంటనే అంటే మనకి 6 అవుతుంది. అలాగే ఆ 6కి ముందు వెంటనే అంటే మనకి మళ్ళీ 6కి బిఫోర్ 6కి ముందు వెంటనే 8ను కలిగి లేవు, 8ని కలిగి ఉండకూడదు. సో మనకి 67 అంటే 867లో మనకి 8 తప్ప మిగతా అంకెలు ఉండవచ్చు. అంటే ఇక్కడ మనకి ఎన్ని సందర్భాలు వస్తుందంటే మనకి 167 267
367, 467, 567, 667, 767, 967, 067. సో ఇక్కడ 867 రాలేదు, ఎందుకంటే మనకి 867 కండిషన్ ప్రకారం 867 మనకి రిపీట్ కాకూడదు. సో మనకి అన్ని సందర్భాల్లో అంటే మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని సందర్భాల్లో రావచ్చు, కానీ ఇలాంటి సందర్భాల్లో మనం కౌంట్ చేయకూడదు. సో కండిషన్ ప్రకారం సో అలాంటి సందర్భాల్లో మనకి ఎన్ని ఉన్నాయంటే 867లో మనకి 8కి అంటే 6 బిఫోర్కి 8 లేకుండా 6 ఆఫ్టర్ 7తో మనకి ఈ సిరీస్లో ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి. 67 ఉండాలి, బిఫోర్ 7 ఉండాలి, అంటే బిఫోర్ 1 to 0 వరకు 8 తప్ప మిగతా ఏవైనా ఉండవచ్చు, అంటే మనకి ఇది కౌంట్. నెక్స్ట్ 67 ఉంది కానీ బిఫోర్ 8 ఉంది, సో ఇది క్యాన్సల్. నెక్స్ట్ 67 ఉంది, బిఫోర్ 5 ఉంది, సో మనకి తీసుకోవచ్చు, అంటే మనకి ఇప్పటికీ 2 టైమ్స్ 2 సందర్భాల్లో రావడం జరిగింది. నెక్స్ట్ 67, సో 67 ఉంది, బిఫోర్ 1 ఉంది, సో కండిషన్ ప్రకారం 1 తీసుకోవచ్చు, యాక్సెప్టెడ్. సో 3 టైమ్స్ ఇప్పటివరకు. నెక్స్ట్ 67 రిపీట్ కాలేదు. సో మనకి ఇప్పటికి ఎన్నిసార్లు రిపీట్ అయింది? 3 టైమ్స్ రిపీట్ అయింది ఈ సిరీస్లో. 67కి బిఫోర్ 8 లేకుండా 3 టైమ్స్ అయితే రిపీట్ అయింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. అలాగే ఇందులో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అంకెల వరుసలో ఎన్ని బేసి అంకెలు మనకు ఎన్ని బేసి అంకెలు, అలాగే వాటి తర్వాత వెంటనే బేసి అంకెలు కలిగి ఉన్నాయి. సో ఇక్కడ మనకి బేసి అంకెలు అంటే 1, 3, 5, 7, 9. సో వాటి తర్వాత వెంటనే ఇక్కడ ఏమన్నాడు, వాటి తర్వాత వెంటనే, సో దీని తర్వాత కూడా మనకి 3, 5, 7, 9. సో దీనికి 1, 5, 7, 9. సో ఇక్కడ 1, 3, 7, 9. ఇక్కడ 1, 3, 5, 9. ఇక్కడ 1, 3, 5, 7. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది బేసి సంఖ్య కదా, సో దీని తర్వాత వెంటనే 3, 5, 7, 9. సో ఇలా ఎన్ని, అలాగే సో ప్రతి డిజిట్లో అంటే ఇక్కడ బేసి సంఖ్యలో బేసి సంఖ్యలో సో ఇలాంటి నెక్స్ట్ మనకు వచ్చే సంఖ్య బేసి సంఖ్య కావాలి. సో అలా ఎన్ని కలిగి ఉన్నాయి అనేది మనకి క్వశ్చన్లో ఉండడం జరిగింది. సో ఇలా ఎన్ని సందర్భాలు ఉండడం జరిగిందంటే చెక్ చేద్దాం. 1 ఆ తర్వాత వెంటనే మనకి ఏముండాలి, బేసి సంఖ్య ఉండాలి. 1కి తర్వాత బేసి సంఖ్య ఉండాలి కాబట్టి సో ఇది ఫెయిల్. నెక్స్ట్ బేసి సంఖ్య 7 అనేది బేసి సంఖ్య, ఆ తర్వాత వెంటనే బేసి సంఖ్య ఉంది, సో ఇది ఓకే. నెక్స్ట్ 9 అనేది బేసి సంఖ్య, 8 అనేది సరి సంఖ్య, సో ఇది సెట్ కాదు. నెక్స్ట్ 5 అనేది బేసి సంఖ్య, ఆ తర్వాత వచ్చేది కాబట్టి 7 కూడా మనకి బేసి సంఖ్య, సో ఇది ఓకే. 2, 6 రెండు ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు. నెక్స్ట్ 3, 5, సో ఇది కూడా మనకి కౌంటే. నెక్స్ట్ 5కి 8 మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది. 6కి 3 ఈవెన్ నెంబర్, 3 తర్వాత 8 ఈవెన్ నెంబర్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ 4, 3, 4, 9, 6. సో ఇలా మనకి ఎన్ని టైమ్స్ రిపీట్ కావడం జరిగిందంటే 73, 57, 31. సో ఇవన్నీ మనకి ఆ తర్వాత వచ్చింది బేసి సంఖ్య కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి మనకి 3 టైమ్స్ రిపీట్ అయింది. 1, 2, 3. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 2, 3 టైమ్స్ రిపీట్ అయింది. అలాగే ఇందులో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అంకెల వరుసలో ఎన్ని సరి సంఖ్యలు వాటికి ముందు వెంటనే బేసి సంఖ్యను, వాటికి తర్వాత వెంటనే సరి సంఖ్యను కలిగి ఉన్నాయి. అంటే మనకి ఎన్ని సరి సంఖ్యలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని సరి సంఖ్యలు వాటికి ముందు వెంటనే బేసి సంఖ్యలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 5, 7. అలాగే వాటి తర్వాత వెంటనే
అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను 2, ఇక్కడ మీకు 0 కావచ్చు, 4 కావచ్చు, 6 కావచ్చు, 8 కావచ్చు. సో ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఈవెన్ నెంబర్స్ అంటే 0, 2, 4, 6, 8. సో ఇలా ఎన్ని కలిగి ఉన్నాయి, మనకి ఎన్ని సందర్భాల్లో ఉన్నాయి అని ఇవ్వడం జరిగింది. సో ఇందాక లాస్ట్ క్వశ్చన్లో మీకు 3, 1 రాశాను కదా, అలాగే మన పక్కనే 1, 5 ఉంది కదా. సో దీంతో కలిపి మనకి 4 టైమ్స్ రావడం జరుగుతుంది. సో ఇందాక మీకు ఆప్షన్ 2 చెప్పాను కదా 4 టైమ్స్, ఎందుకంటే ఇక్కడ మనకి 73, అలాగే 57, 31, ఇందులోనే మనకి నెక్స్ట్ 15 కూడా ఉంది కాబట్టి మనకి 4 టైమ్స్ రావడం జరుగుతుంది. సో ఇందాక సిరీస్ ఇది ఓన్లీ క్వశ్చన్ చేంజ్ చేశాను కానీ సిరీస్ సేమ్ అలానే ఉంది. సో ఇందాక ప్రీవియస్ సొల్యూషన్ అయితే మీకు 3 టైమ్స్ అని చెప్పాను, కానీ ఇక్కడ 4 టైమ్స్ వస్తుంది. ఎందుకంటే 31 నెక్స్ట్ 1కి నెక్స్ట్ నెంబర్ మనకి బేసిస్ సంఖ్య కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ 3 అవుతుంది. ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు దీనికి బిఫోర్. సో అది 4 టైమ్స్ వస్తుంది మీకు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఎన్ని సరి సంఖ్యలు వాటికి ముందు వెంటనే బేసి సంఖ్యను, వాటికి తర్వాత వెంటనే సరి సంఖ్యను కలిగి ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని సందర్భాల్లో అలా ఉన్నాయంటే చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. 0, 2, 4, 6, 8 అంటే మనకి ముందు వెంటనే బేసి సంఖ్య ఉండాలి. సో ముందు వెంటనే బేసి సంఖ్య ఉంది, ఇక్కడ ఈవెన్ నెంబర్. ఓకే, మరి నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఉండాలి, కానీ ఇది బేసి అంటే ఆడ్ నెంబర్ ఉంది, బేసి సంఖ్య ఉంది కాబట్టి మనకి ఇది ఫెయిల్. నెక్స్ట్ బిఫోర్ ఏముండాలి, 7 ఉండాలి, అంటే మనకి బేసి సంఖ్య ఉండాలి. సో ఇది కూడా ఫెయిల్. అంటే నెక్స్ట్ 3 చూసినట్లయితే, అలాగే 739లో బిఫోర్ ఏముండాలి, బిఫోర్ 7. ఓకే, మరి 3 తర్వాత మనకి ఈవెన్ నెంబర్ ఉండాలి. 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మనకి మధ్యలో ఈవెన్ నెంబర్ ఉండాలి, నెక్స్ట్ కూడా ఈవెన్ నెంబర్ ఉండాలి. సో ఇది కూడా ఫెయిల్. నెక్స్ట్ 3 డిజిట్ చూద్దాం. 985. సో ఇక్కడ ఈవెన్ నెంబర్ మిడిల్ ఓకే, 9 మనకి బేసి సంఖ్య ఓకే, నెక్స్ట్ మాత్రం ఈవెన్ నెంబర్ రావాలి, కానీ ఇక్కడ మనకి బేసి సంఖ్య వచ్చింది. సో ఫెయిల్. నెక్స్ట్ 726లో చూద్దాం. 726 అంటే ఇక్కడ మనకి 572లో కూడా చూడొచ్చు, కానీ నేను ఇక్కడ ఆల్రెడీ 572 ఉంది కదా, ఇక్కడ మనకి ఆల్రెడీ సెట్ కదా అని చెప్పేసి నెక్స్ట్ వెళ్తున్నాను. సో ఇక్కడ 263 ఉంది కదా, 263లో ఈ 2 ప్రైమ్ నెంబర్. సో ఇది వర్కౌట్ కాదు. సో ఇక్కడ మీరు 3 అంటే ఇక్కడ మీరు ఒక నెంబర్ని వదిలేసి కూడా ఇలా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. అంటే 3 డిజిట్స్ తోటి 473, ఆ తర్వాత మళ్ళీ 3 డిజిట్స్ తోటి 739. సో ఇలా మీరు ప్రతి ఒక నెంబర్ని వదిలేసి ప్రతి నెక్స్ట్ 3 డిజిట్స్ని చూసుకొని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి సిరీస్లో. అలాగే 315లో బిఫోర్ ఇక్కడ 1 బేసి సంఖ్య ఉంది. సో కండిషన్ ఫెయిల్. మనకి ఏముండాలి, సరి సంఖ్య మిడిల్లో ఉండాలి. నెక్స్ట్ 586 అంటే మనకి ఓకే, ఇది మనకి ఈవెన్ నెంబర్. 8 అనేది ఈవెన్ నెంబర్. బిఫోర్ ఏముండాలి, బేసి సంఖ్య ఉండాలి. ఓకే, బేసి సంఖ్య ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ నెంబర్ ఉండాలి, ఈవెన్ నెంబర్ పక్కకే ఈవెన్ నెంబర్ ఉండాలి. సో ఇప్పటివరకు మనకి ఒకసారి వచ్చింది, 1 టైం రిపీట్ అయింది. నెక్స్ట్ 638 అంటే మనకి బిఫోర్ ఆడ్ నెంబర్ ఉండాలి. సో ఇక్కడ మనకి ఏముంది, బిఫోర్ ఆడ్ నెంబర్ లేదు, మనకి ఈవెన్ నెంబర్ ఉంది, నెక్స్ట్ ఈవెన్ నెంబర్. సో ఇది ఫెయిల్. నెక్స్ట్ 3 డిజిట్స్ బిఫోర్ ఆడ్ నెంబర్ ఉండాలి, ఆఫ్టర్ ఈవెన్ నెంబర్ ఉండాలి. సో ఇది ఫెయిల్. నెక్స్ట్ మనకి 852 బిఫోర్ ఈవెన్ అంటే మనకి బేసి సంఖ్య ఉండాలి. సో ఇది ఫెయిల్. నెక్స్ట్ 522లో మనకి ఈవెన్ నెంబర్ మిడిల్లో ఉండాలి. ఓకే, బేసి సంఖ్య ముందు ఉండాలి, తర్వాత సరి సంఖ్య. సో ఇప్పటివరకు 2 టైమ్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మనకి బిఫోర్ వచ్చేసి, సో ఇప్పటివరకు మనకి ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 టైమ్స్ అయితే రిపీట్ కావడం జరిగింది. 434 తర్వాత 96. సో ఇక్కడ మనకి బిఫోర్ ఎంత నెంబర్ ఉండాలి, మనకి బేసి సంఖ్య ఉండాలి, కానీ ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది. సో ఇది ఫెయిల్. నెక్స్ట్ 34396 అంటే 3496లో మనకి ఇది సెట్ కాదు, నెక్స్ట్ ఇది కూడా సెట్ కాదు. సో ఇక్కడ చూద్దాం, ఒకటి మిస్ అయింది. ఇక్కడ
అందుకనే ఫస్ట్ 1 డిజిట్ వదిలిపెట్టేసి ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ రావాలి. సో ఇలా మిస్ అవుతుంది. సో ఇక్కడ మనకి 726 కూడా ఒక జత అవుతుంది. ఎందుకంటే బిఫోర్ మనకి బేసి సంఖ్య, ఆ తర్వాత వచ్చేసి మనకి ఈవెన్ నెంబర్. సో ఇది కూడా కౌంట్ అవుతుంది. సో ఇది 2 టైమ్స్, నెక్స్ట్ ఇక్కడ 3 టైమ్స్, ఆల్రెడీ 3 టైమ్స్ అయితే రావడం జరిగింది. సో ఇలా చెక్ చేసుకోవాలి. సో ఇలాంటి సరి సంఖ్యలు బేసి సంఖ్యలు అని ఇచ్చినప్పుడు మనకి ఒకవేళ కనుక ఎన్ని సరి సంఖ్యలు, వాటికి ముందు వెంటనే బేసి సంఖ్యలు మరియు వాటికి తర్వాత వెంటనే సరి సంఖ్యలు అని అంటే ఇటువంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మనకు ప్రతి డిజిట్లో ఈవెన్ నెంబర్ ఉంటుంది, అలాగే బేసి సంఖ్య ఉంటుంది. కాబట్టి సింగిల్ డిజిట్ని వదిలిపెట్టేసి మనం చెక్ చేసుకోవాలి. అంటే నేను ఫస్ట్ అలానే స్టార్ట్ చేశాను. సో సింగిల్ డిజిట్ని వదిలిపెట్టేసుకొని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి నెంబర్. సో ఎందుకంటే మన క్వశ్చన్లో ప్రతి బేసి సంఖ్య ఉంది, మనకి ఇచ్చిన సెంటెన్స్లో అలాగే సరి సంఖ్య ఉంది. కాబట్టి 147 కాబట్టి ఇక్కడ మనకి మిడిల్ ఈవెన్ నెంబర్, మనకి బిఫోర్ బేసి సంఖ్య ఉండాలి, నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఉండాలి. సో మనకి లేదు, కండిషన్ ఫెయిల్. నెక్స్ట్ వదిలేసి 473 మన అవుతుందా, బిఫోర్ ఈ ఆడ్ నెంబర్ ఉండాలి అంటే బేస్ సంఖ్య ఉండాలి. సో ఇది ఫెయిల్. సో ఇలా 1 to 1 డిజిట్ వదిలిపెట్టేసి చెక్ చేసుకుంటాం. 739 అంటే మనకి నెక్స్ట్ బేసి సంఖ్య వస్తుంది, బిఫోర్ బేసి సంఖ్య ఓకే, కానీ నెక్స్ట్ మనకి ఈవెన్ నెంబర్ రావాలి, కానీ మనకి ఇక్కడ 9 వచ్చింది. సో ఇక్కడ కూడా కండిషన్ ఫెయిల్. నెక్స్ట్ 398లో మనకి బిఫోర్ బేసి సంఖ్య ఉండాలి, ఆఫ్టర్ ఈవెన్ నెంబర్ ఉండాలి, కరెక్టే, కానీ మనకి ఇక్కడ బేసి సంఖ్య ఉంది. కానీ మనకి ఇక్కడ బేస్ ఏంటి, ఎన్ని సరి సంఖ్యలు అనేవాడైతే మనకి సరి సంఖ్య మిడిల్లో ఉండాలి. సో ఇది ఫెయిల్. నెక్స్ట్ 985 ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ మనకి బేసి సంఖ్య వచ్చింది, బిఫోర్ మనకి బేసి సంఖ్య ఉంది ఓకే, కానీ మనకు నెక్స్ట్ వచ్చేసి బేసి సంఖ్య వచ్చింది. సో ఇది ఫెయిల్. నెక్స్ట్ 857లో బిఫోర్ సరి సంఖ్య ఉంది. సో ఇది ఫస్టే ఫెయిల్ అయింది. నెక్స్ట్ 572లో మనకి బిఫోర్ ఈవెన్ నెంబర్ ఓకే, ఆఫ్టర్ 2 అంటే మనకి ఇది ఓకే, అంటే ఇలా రావచ్చు. అంటే బిఫోర్ అంటే మనకి ఇక్కడ 572 కాదు, మనకి మిడిల్ వన్ ఇది మిస్ అయింది ఇక్కడ. సో ఇది కూడా ఫెయిల్. నెక్స్ట్ 726 అంటే మనకి మిడిల్ వన్ ఈవెన్ నెంబర్ ఉండాలి, బిఫోర్ బేస్ సంఖ్య ఉండాలి, ఆఫ్టర్ సరి సంఖ్య ఉండాలి. సో ఇలా ఇక్కడ 1 to 1 డిజిట్స్ మనకి స్కిప్ చేస్తూ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి లాస్ట్ వరకు. ఓన్లీ ఇలాంటి సందర్భాల్లోనే సరి సంఖ్య బేసి సంఖ్య మోడల్లో ఇచ్చేసి మనకి ఈ విధంగా అడిగినప్పుడు మాత్రమే ప్రతి సింగిల్ డిజిట్ని కూడా మనం వదిలిపెట్టేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇచ్చిన సిరీస్లో అన్ని డిజిట్స్ మనకి న్యూమరికల్ లెటర్స్లో ఉంటాయి. కాబట్టి మనకి ప్రతి నెంబర్ బేసి సంఖ్య అవుతుంది. అలాగే అంటే ఇచ్చిన నెంబర్స్లో మనకి అందులో బేసి సంఖ్యలు ఉంటాయి, సరి సంఖ్యలు ఉంటాయి. కాబట్టి మనం ప్రతి సింగిల్ డిజిట్ని వదిలిపెట్టేసి మనం చెక్ చేసుకొని ఆన్సర్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇలాంటి డిజిట్స్ మనకి ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి, 3 టైమ్స్ రిపీట్ అయ్యాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి 3 టైమ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ నుంచి కొన్ని బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి నేను నెక్స్ట్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.